ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. హాయ్ అండి. రేపే అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి అండి. కార్తీక మాసంలో వచ్చే అత్యంత ముఖ్యమైన తేదీల్లో కార్తీక పౌర్ణమి అత్యంత ప్రధానమైనది. ఈ రోజున చాలామంది ఉపవాసాలు ఉండి సాయంత్రం శివాలయాల్లో 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తారండి. ఈరోజు వీడియోలో ఈ 365 ఒత్తుల దీపం మన శివాలయంలో ఎలా వెలిగించుకోవాలా అనే విషయం నేను ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. దానికన్నా ముందుగా మనం ఈ పూజకు కావాల్సిన కొన్ని పూజా సామాగ్రి అయితే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం గుడికి వెళ్ళాక హడావుడి పడి కొన్ని వస్తువులు మర్చిపోయి అలా ఉండకుండా ఉండడానికి ముందే వీటన్నిటిని రెడీ చేసి పెట్టుకొని ఒక బ్యాగ్లో అనేది సంచిలో అనేది సిద్ధం చేసి పెట్టుకోవాలి. అప్పుడు గుడికి వెళ్ళాక మనం ప్రశాంతంగా ఈ పూజనైతే ఈ దీపం అయితే ఈ దీపారాధన అయితే చేసుకోగలుగుతామండి. వాటి కోసం పసుపు, కుంకుమ, ఇంకా బియ్యపిండి, అక్షింతలు, 365 ఒత్తుల కట్ట, కర్పూరము, వస్త్రము, ఉసిరికాయలు, ఇంకా ప్రమిదలు, కడ్డీలు, ఇంకా ఫ్లవర్స్, కలశము, చెంబు ఒకటి, వీటన్నిటి రెడీగా అయితే పెట్టుకోవాలండి. వీటి గురించి నేను వివరంగా ఒక వీడియో అయితే పెట్టానండి, అప్లోడ్ చేశానండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఆ వీడియోని అయితే విజిట్ చేయండి. లేదా ఇవన్నీ ఒకసారి ఈ వస్తువులన్నీ చూసి వీటన్నిటిని రెడీగా పెట్టుకొని మనం వీటన్నిటి ఒక బ్యాగ్లో నీట్గా సర్దుకొని ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళి మనం ఒక చోట ఒక ప్లేస్లో కూర్చొని ఈ దీపం అయితే వెలిగించుకోవచ్చండి. మనం ఏ చోట అయితే దీపం వెలిగించుకోవాలని కూర్చుంటున్నామో ఆ ప్లేస్లో, అంటే దీపం వెలిగించే ప్లేస్లో చక్కగా నీళ్ళతో శుభ్రంగా తుడవాలండి. తుడిచిన తర్వాత పసుపు రాసుకొని ఆ ప్లేస్లో నీట్గా పసుపు అనేది రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మనం బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలి. ఇలా ముగ్గుని వేసుకున్న తర్వాత వాటిపైన పసుపు, కుంకుమతో ఆ పద్మం మీద చల్లుకోవాలండి. మాసంలో చేసే స్నానం, దానం, దీపం, జపం, ఉపవాసాల విశిష్ట ఫలితాలను అయితే ఇస్తుందండి. అయితే కార్తీక పౌర్ణమి రోజు చేసే పూజల ఫలితం అత్యంత విశిష్టమైనది. ఈ రోజున విశేషంగా సముద్ర స్నానాలు కానీ నదీ స్నానాలు కానీ ఆచరిస్తారండి. ఉదయాన్నే స్నానం ఆచరించి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో శివాలయాలు కానీ లేదా ఇంట్లో తులసి కోట దగ్గర కానీ ఈ 365 ఒత్తుల దీపం అయితే వెలిగిస్తారండి. వెలిగించి ఉపవాస విరమణ అనేది చేస్తారు. తర్వాత భోజనం అనేది చేస్తారండి. ఈ 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారంటే మనం సంవత్సరం మొత్తంలో ఏదో ఒక బిజీ వల్ల మనం సంవత్సరం మొత్తం 365 రోజులు పూజ అయితే చేయలేము కదండి. ఏదో ఒక రోజు పూజ చేయకుండా ఉంటాం కదండి. ఈ రోజు మన కలిగే పాపం అనేది ఈ కార్తీక పౌర్ణమి రోజున వెలిగించే 365 ఒత్తుల వల్ల ఆ పుణ్యం అయితే లభిస్తుందండి. 300 ఒక్కొక్క రోజుకి ఒక ఒత్తి చొప్పున ఈ 365 ఒత్తుల దీపాన్ని అయితే వెలిగిస్తారు. ఈ పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి, అంటే తెల్లవారుజామున నిద్రలేచి కుదిరితే నదీ స్నానం కానీ లేదా సముద్ర స్నానం కానీ ఆచరించి లేదా ఇంట్లో అయినా చల్లటి నీళ్ళనైతే పోసుకోవచ్చండి. పోసుకొని మనం ఉదయం పూజ చేసుకున్న తర్వాత రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకొని శివాలయాల్లో దీపారాధన అనేది వెలిగించాలి. ముందుగా గణపతికి అయితే పూజ చేయాలండి. గౌరీ గణపతిని అయితే చేసుకొని మనం ఇక్కడ ముందుగా మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు, అడ్డంకులు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ అయితే చేయాలండి. నేను ఇక్కడ పసుపుతో గౌరీ గణపతిని చేసుకొని చక్కగా గంధం, కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. తమలపాకు మీద చేసుకొని మనం గుడిలో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పసుపుతో గౌరమ్మని అయితే చేసుకోవాలి. లేదా మనం ఇంట్లో అయితే మన విగ్రహం అయినా పెట్టుకొని పూజ అయితే చేసుకోవచ్చండి. నేను ఇక్కడ గుడిలో చేసుకునేది చూపిస్తున్నా కాబట్టి వీడియోలో పసుపుతో చేసుకుని చక్కగా పూలతో అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఇక్కడ వస్త్రాన్ని అయితే సమర్పించాలి స్వామివారికి. ఇక్కడ మనం దూదితో ఇంట్లోనే ఇలా వస్త్రంలాగా చేసుకొని వస్త్రం అయితే సమర్పించాలి. ఇంకా మనం 365 ఒత్తులు వెలిగించడానికి 2 మట్టి ప్రమిదలు అయితే తీసుకోవాలండి. అవి మట్టి ప్రమిదలు కొత్తవై ఉండాలి. వాటికి చక్కగా గంధం, కుంకుమ బొట్లు అనేది పెట్టుకొని అక్కడ
మన ముగ్గు మీద ఉంచాలండి. ఉంచి మనం ముందు రోజే ఈ 365 కట్టని ఆవు నెయ్యిలో కానీ నువ్వుల నూనెలో కానీ నానబెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి, సిద్ధం చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనం ఆ దీపం అనేది చక్కగా ఎక్కువసేపు అనేది వెలుగుతుందండి. ఇంకా నేను ఇక్కడ పక్కన ఇంకో 2 ప్రమిదలు అయితే పెట్టుకుంటున్నాను అండి. ఎందుకంటే నేను ఇది ఉసిరికాయ దీపం అనేది వెలిగిస్తున్నాను. ఈ పౌర్ణమి రోజున ఉసిరికాయ దీపాలు కానీ లేదా ఇది బియ్యపిండి దీపాలైనా వెలిగించవచ్చండి, చాలా మంచిది. నేను ఇక్కడ ఉసిరికాయ దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను. తమలపాకు మీద ఈ ఉసిరికాయ దీపాలు అనేది తమలపాకు మీద ఏదైనా పెట్టుకోవచ్చు, లేదా ప్లేట్లు అయినా పెట్టుకోవచ్చు, ప్రమిదలైనా పెట్టుకోవచ్చు అండి. నేను ఇక్కడ కర్పూరం అయితే ఈ 365 ఒత్తుల పైన ఉంచుతున్నాండి. ఎందుకంటే త్వరగా ఈ దీపం అనేది వెలుగుతుంది. ఇంకా ఉసిరికాయల మీద నేను పువ్వొత్తునైతే పెట్టుకున్నాను. ఈ ఉసిరికాయలు అనేది ఫ్రెష్గా, అంటే ఎలాంటి మచ్చలు లేని ఫ్రెష్ కాయలు అయితే తెచ్చుకోవాలండి. ఈ ఉసిరికాయ దీపాలు ఎన్ని వెలిగించాలి, ఎలా వెలిగించాలి, నియమాలు ఏంటి అనే విషయం మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉందండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఉంటుంది ఆ వీడియోలో. నేను ఇక్కడ 2 దీపాలు అయితే వెలిగించుకుంటున్నాను అండి, ఉసిరికాయ దీపాలు. ఈ 365 కట్ట ఎవరు వెలిగించాలంటే ఇంట్లో ఉన్న యజమాని వెలిగించాలండి. ఒకవేళ యజమాని కుదరని వాళ్ళు మన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళైతే వెలిగించాలి. ఇప్పుడు ఏంటంటే ఎంతమంది ఉన్నారో అంతమంది 365 కట్ట అయితే వెలిగిస్తున్నారండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఒక్కళ్ళే ఇది వెలిగిస్తే సరిపోద్దండి, కుటుంబం అంతటికి ఈ దీపం అనేది వర్తిస్తుంది. తర్వాత మనం ఇక్కడ అక్షంతలతో స్వామివారిని పూజించుకోవాలి. ఇలా పూజించుకున్న తర్వాత స్వామివారికి నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించాలి. సమర్పించిన తర్వాత మనం ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాలు అయితే వెలిగించుకోవాలండి. వెలిగించుకొని స్వామివారికి చివరిగా నారికేలు అంటే కొబ్బరికాయని సమర్పించి కర్పూర హారతి అనేది ఇవ్వాలి. ఇలా దీపాల దగ్గర మనం చక్కగా పూలతో అలంకరణ అనేది కూడా చేసుకోవాలండి. ఈ విధంగా మనం గుడిలో ఇలా 365 కట్టనైతే వెలిగించి పూజ అయితే చేసుకోవాలి. ఇలా మన శివాలయంలో ఈ పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి, చాలా పుణ్యఫలం అయితే లభిస్తుంది. శివాలయాల్లో దీపారాధన చేయడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే అండి. ఇలా చేస్తే సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం అయితే దగ్గుతుంది అంటారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనలో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తుందని అంటారండి. ఏ కారణం చేతైనా సంవత్సరం మొత్తం మీద మీరు దీపారాధన చేయలేకపోయినా ఈ ఒక్కరోజైనా ఈ దీపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి, చాలా పుణ్య ఫలితం అయితే కలుగుతుంది. ఇంకా ఈ దీపం ఎప్పుడు వెలిగించాలంటే ఈ 365 మనం సాయంత్రం 6 తర్వాత మనం ఈ దీపం అయితే శివాలయాలకు వెళ్ళి ఈ దీపం అయితే వెలిగించవచ్చండి. ఇంకా ఈ రోజున శివాలయంలో జ్వాలాతోరణం అనేది ఉంటుందండి. ఈ జ్వాలాతోరణం చూస్తే చాలా మంచిదండి. అక్కడ ఉన్న విభూతిని, ఆ జ్వాలాతోరణం విభూతిని మనం నుదుటిన బొట్టుగా పెట్టుకుంటే చాలా మంచిది ఈ రోజున. ఓకే అండి, మీకు ఈ వీడియోకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు అందింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉంటే నాకైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.